హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. మనం మన లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ గా ఈ వీడియో చేస్తున్నాం. లాస్ట్ వీడియోలో జూనియర్ ఇంటర్ ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ గురించి కొంతవరకు, అంటే సెక్షన్ ఏ అండ్ సెక్షన్ బి ల గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు సెక్షన్ సి గురించి మాట్లాడుకుందాం. సెక్షన్ సి లో గ్రామర్, ఇంకా లాంగ్వేజ్ స్కిల్స్ కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. వాటి గురించి మనం తెలుసుకుందాం. అయితే క్వశ్చన్ పేపర్ లో ఈ సెక్షన్ దగ్గర ఒక ముఖ్యమైన విషయం ఉంటుంది. అదేంటంటే ఈ సెక్షన్ లోని ప్రశ్నలకు ఆన్సర్స్ అన్నింటినీ ఒకే చోట రాయాలి అని. అంటే దాని ఉద్దేశ్యం, సి సెక్షన్ లోని క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ని సెక్షన్ ఏ అండ్ బి లతో కలిపి రాయకూడదు. ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు అసలు టాపిక్ లోకి వెళ్దాం. సెక్షన్ సి క్వశ్చన్ నంబర్ 10 తో స్టార్ట్ అవుతుంది. ఇందులో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి క్వశ్చన్స్ ఉంటాయి. మ్యాచింగ్స్ లాగా అడుగుతారు. కాలం ఏ అండ్ కాలం బిలు ఉంటాయి. కాలం ఏలో 6 సెంటెన్సెస్ ఉంటాయి. వాటిలో కొన్ని వర్డ్స్ అండర్లైన్ చేసి ఉంటాయి. కాలం బిలో 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ పేర్లు ఉంటాయి. కాలం ఏలో అండర్లైన్ చేసిన వర్డ్ ఏ పార్ట్ ఆఫ్ స్పీచ్ అవుతుందో చూసి కాలం బిలోని పార్ట్ ఆఫ్ స్పీచ్ తో మ్యాచ్ చేయాలి. ఇక్కడ మీరు వర్డ్స్ గాని పార్ట్ ఆఫ్ స్పీచ్ పేరు గాని రాయనక్కర్లేదు. వాటి నంబర్స్ ని రాస్తే చాలు. అంటే 1 కి ఆన్సర్ ఏ అనుకోండి, 1 కి ఏ, 2 కి బి, అలా రాయాలి. అర్థమైందా? 6 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కో రైట్ ఆన్సర్ కి హాఫ్ మార్క్ చొప్పున మొత్తంగా 3 మార్క్స్ ఉంటాయి. తర్వాత క్వశ్చన్ నంబర్ 11 చూద్దాం. ఇది ఆర్టికల్స్ మీద ఉంటుంది. బ్లాంక్స్ ఉంటాయి. ఆ బ్లాంక్స్ ని ఆర్టికల్స్ తో ఫిల్ చేయాలి. ఆర్టికల్స్ అంటే తెలుసుగా, ఏ, యాన్, దీలు. ఈ 3 ఆప్షన్స్ తో పాటు నో ఆర్టికల్ అనే ఇంకో ఆప్షన్ కూడా ఉంటుంది. ఈ 4 ఆప్షన్స్ లో నుండి ఒకటి ఆ బ్లాంక్స్ లో ఫిల్ చేయాలి. ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ రాసేటప్పుడు ఆన్సర్ బుక్లెట్ లో క్వశ్చన్ ఎక్కించనక్కర్లేదు. జస్ట్ క్వశ్చన్ నంబర్ రాసి ఆన్సర్ రాస్తే చాలు. ఇవి 6 ఉంటాయి. చాయిస్ ఉండదు, అన్నీ ఆన్సర్ చేయాలి. ఒక్కో కరెక్ట్ ఆన్సర్ కి హాఫ్ మార్క్, టోటల్ 3 మార్క్స్. Next, question number 12. Prepositions. బ్లాంక్స్ లాగా అడుగుతారు. ఆ బ్లాంక్స్ ని కరెక్ట్ ప్రిపోజిషన్ తో ఫిల్ చేయాలి. అయితే అక్కడ ఆన్సర్స్ దగ్గర 3 ఆప్షన్స్ ఇస్తారు. వాటిలో కరెక్ట్ ఆప్షన్ ఏదో చూసుకుని దాంతో ఆ బ్లాంక్ ని ఫిల్ చేయాలి. ఇలాంటివి 6 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కో రైట్ ఆన్సర్ కి హాఫ్ మార్క్, టోటల్ గా 3 మార్క్స్ ఉంటాయి. ఆ తర్వాత క్వశ్చన్ నంబర్ 13 చూద్దాం. ఇది టెన్స్ అనే టాపిక్ కి సంబంధించింది. Blanks. బ్రాకెట్ లో ఒక వర్బ్ ఉంటుంది. ఆ సెంటెన్స్ ఏ టెన్స్ లో ఉందో చూసుకుని ఆ టెన్స్ లోకి బ్రాకెట్ లోని వర్బ్ ని మార్చి రాయాలి. క్వశ్చన్ నంబర్ వేసి ఆన్సర్ రాస్తే చాలు. 5 క్వశ్చన్స్ ఉంటాయి. 5 మార్కులు. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్తే ఇక్కడ క్వశ్చన్ నంబర్ 14 ఉంటుంది. ఇందులో 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కోటి ఒక్కో గ్రామర్ టాపిక్ ని కవర్ చేస్తుంది. ఈ క్వశ్చన్ కి ఆన్సర్లను ఫుల్ సెంటెన్సెస్ రాయాలి. ముందుగా 14A వాయిస్ మీద ఉంటుంది. ఇచ్చిన సెంటెన్స్ ని వాయిస్ చేంజ్ చేసి రాయాలి. వాయిస్ అంటే యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ అని ఉంటాయి కదా, అవి. దీనికి 1 మార్క్. ఇంకా 14Bలో డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ మీద క్వశ్చన్ ఉంటుంది. రిపోర్టెడ్ స్పీచ్ అంటాం కదా, అది. దీనికి 1 మార్క్. ఆ తర్వాత 14Cలో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ క్వశ్చన్ ఉంటుంది. పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ అని ఉంటాయి కదా, వాటి మీద. దీనికి 1 మార్క్. అలాగే 14Dలో క్లాజ్ అనాలిసిస్, సింపుల్ కాంప్లెక్స్ అండ్ కంపౌండ్ సెంటెన్సెస్ మీద క్వశ్చన్ ఉంటుంది. దీనికి 1 మార్క్ ఉంటుంది. ఇంకా 14లో లాస్ట్ క్వశ్చన్ గా క్వశ్చన్ ట్యాగ్ ఉంటుంది. సెంటెన్స్ ఇస్తారు, మనం క్వశ్చన్ ట్యాగ్ రాయాలి. దీనికి 1 మార్క్. ఇలా 14లో 5 క్వశ్చన్స్ 5 రకాలు. ఒక్కోటి 1 మార్క్. మొత్తం 5 మార్కులు. ఇక్కడ ఆపుదాం.
మిగిలిన క్వశ్చన్స్ గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఇప్పటి వరకు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. దీనికి సంబంధించి మీకేమన్నా డౌట్స్, సజెషన్స్ ఉంటే కమెంట్స్ రూపంలో చెప్పండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. అండ్ మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. Have a good time.